నిన్న మొన్న చక్కగా మీటింగ్ జరిగాయి కదా. జరిగాయి లేదు, చక్కగా జరిగాయా? ఆ, వాక్యం బాగా అందిద్దా? కనుక చక్కగా వాక్యం అందించబడి ఉండగా మనం బాగా జరిగింది అంటాం అనాలి కూడా, బాగా జరిగినప్పుడు. అయితే మనమే తీర్మానం చేస్తాం, మనకు ఏదో ఒక తీర్మానం, మనకి ఏదో ఒక ఆత్మ సంబంధమైన మేలు మనం కలిగితేనే బాగా జరిగినట్టు. అదేంటండి, బాగా చెప్పాడు వాక్యం, బాగా చెప్పాడు వాక్యం అని మనం ఎప్పట్లాగే ఉంటే మనకేం మేలు జరిగినట్టు? ఏం మేలు జరిగినట్టు? అందులోంచి ఏదో ఒకటి నేర్చుకోవడము, మార్చుకోవడము, ప్రోత్సహించబడము, ఇంకా ఒక ఉన్నత విధానంలో ఆలోచన చేయడము, ఉరికొల్పబడము, ఒక మంట అగ్గి లోపల రగలడము, ఆధ్యాత్మిక అగ్ని రగలడము జరగకుంటే ఏం మంచి జరిగినట్టు? నీకు కనుక నీకు మీటింగ్ బాగా జరిగిందంటే ఏదో ఒకటి జరిగి ఉండాలి. హెచ్చరికో, గుర్తులకో, దిద్దుబాటు, క్షమాభివృద్ధో, తీర్మానము, నిర్ణయము, పశ్చాత్తాపము, పరివర్తనో, దేవునితో మాట ఇవ్వడము, దేవునితో ఒక భాష చేయడము, దేవునితో గవర్నమెంట్ ఒక నిబంధన చేయడము, అయ్యా ఇంకా నేనున్నా, ఇంకా నేను పోతా లేదన్నా దేవునికి చెప్పడము, అయ్యా ఇలా ఉన్నా ఒకప్పుడు ఇక అట్లా ఉండను అనడము జరిగినప్పుడే నీ విషయంలో వ్యక్తిగతంగా, నా విషయంలో వ్యక్తిగతంగా మీటింగ్స్ బాగా జరిగినప్పుడు. నువ్వు బాగా జరిగినాయన్నా, బాగా జరగలేదన్నా, ఆ వచ్చిందన్నా బాగానే చెప్తాను. కనుక మంచిది బాగా జరిగి అనడం తప్పు కాదు. కానీ మన వ్యక్తిగత భక్తి జీవితంలో ఏమైనా బాగు జరిగిందా?